హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పైన ప్రభుత్వం నుంచి మరొక కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. దాంతోపాటు రైతు రుణాలకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ అయితే వచ్చాయి. వీళ్ళకి మాత్రమే ఇక రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి, అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట. ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందని అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం. ఛానల్ మొదటిసారి చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి మనకు నోటిఫికేషన్. మొట్టమొదటిగా వచ్చేసి రైతు భరోసా, ఏదైతే 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా. రైతు భరోసా అనేది ఇది వరకు రైతు బంధు సంబంధించి అయితే ఉండేది కదా. అందులో దీనికి సంబంధించి మార్గదర్శకాలపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు రైతు భరోసా ఇవ్వకూడదని కూడా డిసైడ్ అయినట్లు సమాచారం. సాగు చేసే రైతులకు మాత్రమే ఉద్దేశంతో పెట్టుబడి సాయం దక్కాలనే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్తున్నారు వర్గాల నుంచి. ఎన్ని ఎకరాల వరకు ఏదైతే భూమి ఉన్నా కూడా ఒక రైతుకు 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పరిమితి ఇచ్చేనట్లు తెలుస్తుంది. అంటే ఇందులో గతంలో అందరికి అన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు వేశారు కాబట్టి ఇప్పుడు అందులో లిమిట్ అయితే పెట్టబోతున్నారు. మొదటిది ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. రైతు భరోసా సంబంధించి మార్పులు అయితే చేయబోతున్నారు. కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వారికి ఎవరైతే ఉన్నాయో వారికి పడవు. దాంతో ఒక రైతుకు 20 ఎకరాలున్నా, ఒక రైతుకు 30 ఎకరాలున్నా, ఒక రైతుకు 5 ఎకరాలున్నా, ఒక రైతుకు 1 ఎకరం ఉన్నా, ప్రధానంగా బేసిక్గా 5 ఎకరాలు ఉన్నవారి అందరికి కూడా 5 ఎకరాల వరకు ఎక్కువ ఉన్న, 5 ఎకరాలు తక్కువ ఉంటే 1 ఎకరం వాళ్ళకు ఉన్నంత వరకు అయితే ప్రభుత్వం విడుదల చేయబోతున్నారట. సో దీనికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా లిమిట్ పెట్టాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు ఈ నెల చివరికి అయితే వచ్చింది. వచ్చే నెలలో అయితే ఈ డబ్బులు ఆల్రెడీ విడుదల చేయడానికి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఇక దాంతోపాటు ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించి ఏదైతే మోదీ సర్కార్ అయితే విడుదల చేశారో 17వ విడత అందరికి కూడా డబ్బులు వచ్చాయి. ఇంకా రాలేదా ఒకసారి వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే గతంలో ఈ కేవైసీ చేసుకునే వారికి అవి అప్డేట్ అయ్యి 15, 16, 17 విడతలు కూడా డబ్బులు పడతాయి. గతంలో కూడా పడ్డాయి కాబట్టి ఈసారి చాలా వరకు దాదాపు 20,000 కోట్లు అయితే విడుదల చేశారు అన్ని రాష్ట్రాలకు. అవి కొద్దిగా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. లేకపోలేదు కాస్త అయితే వెయిట్ చేయండి. మీరు ఈ కేవైసీ చేసుకొని తప్పనిసరిగా పోయినసారి వస్తే ఈసారి కనుక రాలేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొకటి మనకు రైతు రుణాలకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. దీంట్లో సేఫ్టీగా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు. రైతు రుణాలకు సంబంధించి ఇప్పటివరకు బ్యాంకులలో తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉన్నాయో వాటిని మాఫీ చేయడానికి ప్రభుత్వం విధి విధానాలు కూడా రెడీ చేస్తుందట. ఎప్పటిలోగంటే ఆగస్టు 15లోగా అయితే డేట్ అయితే పెట్టుకున్నారు. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఏ రకంగా పెట్టాలి అని చెప్పేసి చూస్తుందన్నమాట. అయితే కొత్తగా ఏమైందంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని రేవంత్ సర్కార్ అయితే వెల్లడించారు. దీనివల్ల మరోసారి డేట్ అనేది చేంజ్ చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి అయితే బ్రేక్ పడింది కాబట్టి సీఎం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరోసారి ఏదైతే 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారికి కూడా రైతు ఏదైతే బంధు దాని ప్లేస్ను రైతు భరోసాగా మార్చబోతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని గైడ్లైన్స్ సాటిస్ఫాక్షన్ చేసే విధంగా కొన్ని మార్గదర్శకాలు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకే రుణమాఫీ వర్తిస్తుందని, కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుంది, అది కూడా పంట రుణాల జాబితాను తయారైతే చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా రూల్స్ అయితే పెడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లీక్లు అయితే వస్తుంది అనమాట. ఇప్పటికీ 3 పథకాలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే అందాయి. ఇక దీనికి సంబంధించి రైతు బంధు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్లు అయిపోయి రైతు బంధు సంబంధించి కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల బ్యాంక్ అకౌంట్లో పడ్డ వారికి తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ట్రెజరీకి. అవి కూడా మీరు సరి చేసుకున్నట్లు అవి కూడా పడుతున్నాయి. ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టబోతున్నారు. 5 ఎకరాల వరకు లిమిట్. దాంతోపాటు ప్రభుత్వం నుంచి తాజాగా రైతు రుణాలకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారన్నమాట. ఎప్పుడు ఈ డబ్బులు మనకు వస్తాయి ఏంటంటే ప్రభుత్వం చెప్తుంది జూలైలో నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల నుంచి అని చెప్తున్నారు. మొదటగా 25,000, 50,000 ఈ రకంగా 1,00,000, 2 లక్షలు తీసుకున్న వారందరికీ కూడా వర్తించబోతుందని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న వీడియో వచ్చినా తెలియజేస్తున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్.